వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి మా పక్కన ఫ్లాట్లో నిన్న గృహప్రవేశం అయింది. అంటే నిన్న వాస్తు పూజ అవి చేశారు. ఈ రోజున ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం చేసిన తర్వాత వ్రతం మీద కూర్చున్నారు. సరే మనం ఉన్న వరకు కొంచెం నేను ఉన్న టైంలో కొంచెం కవర్ చేశాను ఎట్లా ఉండనేది. ఇక్కడ ఆల్రెడీ వ్రతం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ బంధువులు కానీ అందరు కానీ అపార్ట్మెంట్ వాసులు కానీ అందరూ వచ్చారు. ఈ బొమ్మరిల్లు బృందావనం అపార్ట్మెంట్లోనండి ఇది. యాక్చువల్గా ఏంటంటే ఈ బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్న అమీర్పూర్ ప్రాంతంలో హైదరాబాద్లో ఈ బొమ్మరిల్లు అపార్ట్మెంట్ అనేది ఉంది. ఈ అమీన్పూర్ చెరువు దగ్గరికి నియర్ బై ఉండిద్ది. ఇక్కడ రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి అపార్ట్మెంట్స్ అనేది చాలా అప్డేట్ అయినాయి, బాగా కట్టారు. ఇక్కడ మేము బృందావనం అపార్ట్మెంట్లో బొమ్మరిల్లు వారి బృందావనం అపార్ట్మెంట్లోది ఫ్లాట్ తీసుకున్న తర్వాత 1 by 1 అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు 90% 80% దాకా కవర్ చేశారు. అందరూ గృహప్రవేశాలు అయినాయి, అందరూ వచ్చేసారు. ఇట్లా 1 by 1 ఇట్లా మంచిగా చూసుకుని అన్నీ లోపల ఇంటీరియర్ అన్నీ చేయించుకున్న తర్వాత అందరూ వస్తున్నారు. ఇదైతే మా పక్కన ఫ్లాట్ వాళ్ళైతే నిన్నైతే స్టార్ట్ చేశారు. ఈరోజైతే వ్రతం అయి గృహప్రవేశం చేసుకున్న తర్వాత వ్రతం అనేది సత్యనారాయణ వ్రతం అది నోచుకుంటారు కదా, ఇక అవన్నీ నోచుకుంటున్నారు. అలాగే బంధువులు అందరూ వచ్చారు. మనం కూడా కొంచెం వెళ్ళేసి కొంచెం సేపు వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి చూస్తారు కదా అని నేను అప్లోడ్ చేస్తున్నాను. గృహప్రవేశం కూడా బాగా జరిగింది. నైట్ అంటే నేను లేను, అంటే కొంచెం కవర్ చేసామండి. నిన్న వాస్తు పూజ అప్పుడు నిన్న ఉన్నాను, మార్నింగ్ కొంచెంసేపు కవర్ చేశాను, అదంతా వీడియో తీశాను. మేబీ రేపు మళ్ళీ అది ఇంకోటి వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇదైతే ప్రస్తుతానికైతే ఈ గృహప్రవేశంది వ్రతం అయితే కొంచెం నేను ఉన్న టైంలో నేను తీసింది అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వాళ్ళ బంధువులు, ప్రసాద్ గారి బంధువులు అందరూ వచ్చారు. మా ఇంటి పక్కన ఉండే ఇతను మా ఫ్రెండ్ వాళ్ళది. మేము కూడా ఎట్ టైం ఇక మా ఫ్యామిలీ కూడా కంగ్రాచులేషన్ చెప్పేసి మనం కూడా అటెండ్ అయ్యి పక్కన ఫ్లాట్ కదండి. మొన్నటిదాకా ఇంటీరియర్ వర్క్స్ అనే అంతా బిజీగా ఉన్నారు. ఇవాళ ఈరోజు బంధువులు అందరూ వచ్చేసరికి అంత ఇల్లు కూడా కళకళలాడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే కదా దాన్ని వాల్యూ చేసేది అన్నట్టుగా ఉంది. లైటింగ్ కూడా అన్నీ బాగా చేయించారు. ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు. తర్వాతే వద్దాం అనుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే కొంచెం చేయించుకున్న తర్వాత వచ్చారు. అట్లానే ఎవరు స్తోమత బట్టి వాళ్ళు అట్లా వస్తున్నారు. పంతులు గారు వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు వ్రతానికి. ఇట్లా ఈ కార్యక్రమం అనేది జరిగింది. కింద ఏమైనా లంచ్కి అయితే మన పార్కింగ్ ఏరియాకి అయితే కింద లంచ్కి అరేంజ్ చేస్తున్నాం అన్నారు. పైన యాక్చువల్గా ఏంటంటే ఫంక్షన్ హాల్ ఉందండి బొమ్మరిల్లు బృందావనం అపార్ట్మెంట్లో. అది బి బ్లాక్లో ఉంది. ఈ బొమ్మరిల్లు బృందావనం అపార్ట్మెంట్ అనేది 4 బ్లాక్లుగా డివైడ్ చేశాడు. ఈ 4 బ్లాక్లో ఎవరి బ్లాక్ వాళ్ళు, ఒక బ్లాక్లో వాళ్ళు ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క ఫంక్షన్ హాల్ అని, ఒక బ్లాక్లో జిమ్ అని, ఒక బ్లాక్లో రీడింగ్ రూములని అలా సపరేట్ పెట్టేసేసరికి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. వర్షం వచ్చినా ఏదైనా వచ్చినా కానీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళు పక్కన ఏ బ్లాక్లో వాళ్ళు ఏంటంటే కిందే పార్కింగ్ ఏరియాలోనే లంచ్ అనేది అరేంజ్ చేసుకుంటామని అన్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళదే. ఇక ఇల్లు అయితే కోలాకాలంగా ఉంది. అంతా చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో, వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అందరూ వచ్చారు. కోలాహలం. మా ఇంటి ముందు దాకా ఇక్కడ దాకా అయితే కూర్చున్నారు. చైర్లు వేసుకుని. అట్లాగే ఎట్ టైం మా ఇంట్లోకి రావటం, అటు కొంచెం పక్కన ఇల్లు పొరుగు రాని తర్వాత ఉంటారు కదా, కొంచెం ఫ్రెండ్షిప్ కానీ కొద్దిగా ఏదన్నా మంచి చెడు ఉండిద్ది మాట్లాడుకోవటాలు అని అంత సందడిగా ఉంది. నిన్న నుంచి ఇక ప్రసాదరావు అంటారు అతనండి పేరు, అతని పేరు.
వాళ్ళ మేడం పేరు వచ్చి సుజాత గారు. వాళ్ళిద్దరు పాపలండి వాళ్ళకి. చిన్న పాప ఉంది, పెద్ద పాప. ఇట్లా ఎవరు స్తోమతో వాళ్ళు ఎట్లాగైతే అందరూ వచ్చేసారో వాళ్ళ అత్తగారి తరపున కానీ వాళ్ళ బంధువుల తరపున కానీ. ఇంకా ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు అంటే ఇక్కడ బంధువులు కానీ ఇక్కడ అదే ఎట్ టైము అపార్ట్మెంట్స్లో వాసులు కానీ వీళ్ళందరూ కానీ ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది వచ్చారు. అంతా గృహప్రవేశం చేసే టైం ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను లేను ఆ టైంలో. తర్వాత మొత్తం టయానికి మళ్ళీ లంచ్ టయానికి చాలామంది వచ్చారు. నేను కలుసుకున్న తర్వాత చెప్పాను, ఇక ఇల్లంతా సందడి 2 రోజుల నుంచి అయితే ఫుల్ బిజీ అండి మా ఫ్లాట్ అయితే. అందులో అది కూడా నా పక్కన ఫ్లాట్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇక సందడిగా ఉందా అంతా. ఈ పోవటాలు ఇదని కార్యక్రమాలు జరుపుకోవటం అంటే ఇది ఇట్లా జరుగుతుందండి. ఇక వ్రతం మనమైతే కొంచెంసేపు వీడియో తీసి కవర్ చేశాను, మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని. ఇదండి ప్రాసెస్. ఎవరైనా ఏదైనా కానీ ఇన్నాళ్ళు కష్టపడిన తర్వాత ఇంటీరియర్ ఇవన్నీ కంప్లీట్గా చేయించుకున్న తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు వాళ్ళు పడ్డ శ్రమ అంతా కూడా, వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడా అన్నీ గుర్తుకు రావు. అప్పుడు చాలా ఆనందపడతారు కదా. చూశారు కదా, అట్లాగే వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇల్లంతా కోలాహలంగా ఉందంతా. ఇక్కడ చూసిన బంధువులు నేను లోపలికి వెళ్ళి తెద్దాం అనుకున్నా కానీ అందరూ కూర్చున్నారు, వాళ్ళ బంధువులు. అందుకని దగ్గర వరకే కవర్ చేశాను. రేపు ఎప్పుడన్నా చేస్తాను కావాలంటే. ఇదండి ప్రాసెస్. ఇది వీడియో మన ముఖ్య ఉద్దేశం వచ్చి. వ్రతం అయితే అవుతుంది వాళ్ళు అంటే బిట్లుగా చెబుతారు కదా. సత్యనారాయణ వ్రతం అనేది టైం తీసుకునిద్ది. నేను అందుకని మొత్తం కవర్ చేశాను. ఇక ఫాల్ సీలింగ్ కానీ ఇది కానీ ఈ పెయింటింగ్ కూడా ఎంట్రన్స్ దగ్గర సేమ్ మా ఫ్లాట్ అంతా సేమ్. కాకపోతే ఏంటంటే వీళ్ళు 3 బెడ్రూమ్ కట్టుకున్నారు, మేము 2 బెడ్రూమ్ తీసుకున్నాము. ఇదే ప్లేస్ని ఇక్కడ వాల్ పేపర్స్ కానీ ఇవన్నీ కానీ బ్యాక్ సైడ్ వాల్ పేపర్స్ ప్లేస్లో మేము బుద్ధుడిది పెట్టాము. వీళ్ళు నెమలు అనేది పెట్టారు. ఒక్కో డిజైన్ చేసుకున్నారు. ఈ 3 బెడ్రూమ్ వల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ హాల్లో స్పేస్ తగ్గింది. 1330 అండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చి 1335 ఎస్ఎఫ్టీ వచ్చి ఈ అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్లో ఉంది. ఇది వీళ్ళది. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇది వచ్చి యాక్చువల్గా బాగా చేశారు. ఇంటీరియర్ కూడా 10 కోట్ల దగ్గరుండి చేయించుకున్నారు. ఇది బయట వరండా అండి. ఇది ఉంటుంది దానికి. ఇలా ఫైనల్గా వాళ్ళైతే పూజ అయితే నడుస్తుంది. వీళ్ళన్న దంపతులు ఇద్దరు పూజ చేసుకుంటున్నారు. విషయం చెప్పేసి ఇక కలుసుకుని కొంచెం వీడియో అయితే పెట్టారు. పంతులు గారు అయితే స్టోరీని ఇవి చెబుతారు కదా, సత్యనారాయణ స్వామి వారి స్టోరీని ఏమి చెబుతున్నారు. అనగా ఫైనల్గా అయితే కథ అయితే ఇట్లా ఉందండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని మీరు ఇంత మట్టికి సపోర్ట్ చేసినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ఎంతో మీ సపోర్ట్ ఇట్లా ఉంటే కంటిన్యూ అవుతుంటే మరిన్ని వీడియోస్ కూడా నేను దగ్గరలో ఉన్నాయి. అలాగే ఈ మధ్యన వంటలు అన్నీ కూడా స్టార్ట్ చేశారు కదా, ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొకసారి అందరికీ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ కూడా మానిటైజ్ అయింది. దానికి మీ సపోర్ట్ ఇచ్చినందుకు మీరందరూ సపోర్ట్ ఉండటం వల్లనే అది అయ్యింది. మరొకసారి అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోలు కూడా నా పరిధిలో ఉన్న వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా మరిన్ని వంటలతో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. ఫైనల్గా వచ్చేతలకి వ్రతం అయితే కంటిన్యూ ఇట్లాగా అవుతుందండి. ఇక మనం కొంచెంసేపు అయితే చూపిస్తాను. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ నుంచి. అక్కడంతా గందరగోళంగా ఉంది కదా, కొంచెం అది చూపిద్దామని న్యాచురల్గా ఉండదులేని నేను ఆపాను. థ్యాంక్ యూ అండి, సో మచ్ అండి. బాయ్. మన వీడియోలోకి వెళ్దాం.
చెప్చు. హాయ్ హాయ్. అవసరం లేదు. ఎప్పుడన్నా చేసినాక పోయినాక ఖాళీ గిన్నెలు స్టవ్ మీద పెట్టొచ్చునా పెట్టకూడదా? నిండుగా ఉన్నప్పుడే ఉండాలా. లేట్ అయిందా? డ్యూటీ అవును, ఆడ నుంచి వచ్చే తలకి లేట్ అయింది. ఇది కాదు వచ్చిందా? Oh wow, jadi nano potensi. Angka set. Ye.
టోకియో అక్కడ కూర్చుంది. మేడం రండి, మా ఇల్లు కూడా చూశాను. సార్ మా ఇల్లు కూడా చూశానండి, వచ్చారు కదా, ఇంట్లోకి వెళ్ళొద్దాం రండి. రండి మేడం, ఇది మళ్ళీ వెళ్ళ దేవుని రూపం బాగుంది. అక్కడ వాడి బిజినెస్ బాగుంది, చాలా బాగుంది. మేము కట్టిందంతా చూసాం అన్నమాట. మళ్ళీ మీరు ఎంత తీసుకున్నారండి? మేము సేమ్ అంతా అలా ఫోటో పెట్టుకుంటాం. మసాలాలు మీరు అంటే మీరు ఫౌండేషన్ వేసినప్పుడు మాకు ఫౌండేషన్ వేసుకుంటే తీసుకున్నాం మేము. ఆహా. అంటే ఈ బిల్డర్ వచ్చి మా అమ్మాయి నుంచి పక్కన ఇల్లు అనమాట. ఆహా. మా అమ్మాయిలో 150 పెట్టి 4 సంవత్సరాల నుంచి తీసుకున్నారు. Independent house. ఇండిపెండెంట్ హౌస్ 150 గజాల్లో. ఇంకా మాట పెద్ద చేసి ఇంకా మేము కూడా ఇది చేసాం అనమాట. అది చేస్తే మాది కట్టడానికి చూస్తే ఇక మొత్తం చేసేసి ఇస్తాము. ఓన్లీ ఇంటీరియర్ వరకు 16 లక్షలు అయింది. 16 లక్షలు అయింది. మొత్తం 1 CR. మొత్తం 1 CR అయింది. అన్ని కబోర్డ్ మొత్తం ఏమి అల్యూమినియం. అవును, అల్యూమినియం చెదులు పెట్టకుండా అల్యూమినియం అనమాట. అవే బెస్ట్ లాంటివి తినాలి పండు పండు తీసుకొచ్చారా? వచ్చారు. మనం డిష్ వాష్ అన్ని వచ్చింది. 2 ప్లాంట్ బ్లాక్ చేసి వచ్చాను. వస్తున్నావు కూర్చోండి, అంతా మేము ఎప్పుడే ఇచ్చేసి వచ్చేస్తాం. కూర్చోండి. బాబు కూర్చోండి సార్, అందరూ కూర్చోండి. టీం పెడతాం. మా ఊరు చూడండి. నేను చూస్తాను, మీరు వచ్చి మాట్లాడాలి. 3 మేము 2 చేసుకున్నాం. అవునవును, వస్తున్నాం. ఒక నిమిషం ఇచ్చేసి వచ్చేద్దాం. అతను వెళ్ళిపోతాను, కిందకి వెళ్ళిపోతాను. అండి హీరో ఇది పట్టుకుని పట్టుకోవచ్చు. మమ్మల్ని బాగా చెప్తుంది. మోనిగానే వస్తానండి.